ఇప్పుడు ఇక్కడ ఏముంది ఆల్రెడీ పాత్ చెప్పాను కదా. పాత్ ఏం చేయాలి, ఇలా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ పాత్ ఉందనుకోండి, ఇక్కడ అక్కర్లేదు, సి డ్రైవ్లో ఒక పాత్ తీసుకుందాం. సి డ్రైవ్ అది ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవి ఈ డేటా సెట్స్ అనేది పాత్ అనుకుందాం. నాది ఈ పాత్ నేను తీసుకున్నాను అనుకో, ఈ డేటా సెట్స్ అనే దానిలో నేను ఫైల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఫైల్ ఉంది కాబట్టి ఇక్కడ పాత్ ఎట్లా వస్తుంది, హెచ్ఎంఈక్యూ ఫైల్ ఏమి ఉండాలి, ఈ డేటా సెట్స్ ఫోల్డర్లో హెచ్ఎంఈక్యూ ఫైల్ ఉండాలి. ఫస్ట్ ఆ ఫైల్ తెచ్చుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, చేసిన తర్వాత ఈ పాత్ తీసుకొని, పాత్ యూనిక్ ఉండాలి, అందరికీ సేమ్. మీరు ప్లైరిజం సబ్మిట్ చేయగానే మీకు కనిపించింది ఇలా అంటే, అరే నేను పాత్ మార్చాలంటే మీకు క్లారిటీ వస్తుంది. అది ఎట్లా సెట్ చేసుకుంటాం, ఇక్కడ ఎట్లా రాయాలి అది, ఈ ఏరియాలో ఎలా రాయాలి, ఇక్కడ C//HMEQ ఉంది కదా, దాని బదులు మనం ఏం చేస్తాం, ఇప్పుడు డి డ్రైవ్లో ఉంది కాబట్టి డి డ్రైవ్ పెట్టి 2 సార్లు బ్యాక్ స్లాష్ ఇచ్చి, మళ్ళీ ఇక్కడ 2 సార్లు బ్యాక్ స్లాష్ ఇచ్చి ఈ ఫైల్ పేరు ఇస్తారు. HMEQ.CSV ఉంది కదా, ఈ ఫైల్ పేరు అక్కడ ఇచ్చేస్తాం అంతే. అది తీసుకొచ్చి ఇక్కడ, అదే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ డి డ్రైవ్ /HME అది డేటా సెట్స్ /HMEQ/CSV అని ఫైల్ నేమ్ పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత కింద మనం వాల్యూస్, ఇవన్నీ ఏంటి, జనరల్గా అనాలిసిస్ కాదు, హిస్టోగ్రామ్స్, బాక్స్ ప్లాట్ ఇవి జనరేట్ చేయడానికి. జనరల్గా ఈ ఫిగర్లు జనరేట్ చేయాలంటే న్యూమరికల్ వాల్యూస్ కావాలి. ఇందులో మీకు 2 ఫ్యాక్టర్స్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఇందులో సరే ఫస్ట్ న్యూమరికల్ అంటే ఏంటంటే ఆ పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఆ పేర్లు ఏమున్నాయి, టార్గెట్, బ్యాడ్ ఫ్లాగ్, న్యూమరీ. ఇక్కడ సమ్మరీ, ఫస్ట్ సమ్మరీ కింద వచ్చింది చూసారా, ఈ ఫస్ట్ సమ్మరీ కింద ఇదొక దాంది, ఇదొక దాంది, ఇదొక దాంది, ఈ ఒక దాని వాల్యూ ఒకటి, రీజన్ ఒకటి, దానికి సంబంధించిన వాల్యూస్ కింద ఉన్నాయి అనమాట. ఇలా వేడికి అయితే నెంబర్స్ వచ్చాయి, అవన్నీ కూడా న్యూమరికల్ టైప్ ఆఫ్ వాల్యూస్. సో ఈ బ్యాడ్ ఫ్లాగ్, టార్గెట్ లాస్ అమౌంట్, లోను, మోర్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కిందికి వచ్చాం, కిందికి వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు, బాక్స్ ప్లాట్ జనరేట్ చేయమన్నాడు కదా. బాక్స్ ప్లాట్ జనరేట్ చేయడానికి మనం వాడాల్సింది ఏంటి, ఇక్కడ లోన్ తీసుకున్నారు, బ్యాడ్ ఫ్లాగ్ తీసుకున్నారు కదా. టార్గెట్, బ్యాడ్ ఫ్లాగ్ అన్నిటికీ కామన్ గా ఉంటుంది, ఇది మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కావ్య లోన్ తీసుకుంది అనుకో, మీరు వాల్యూ తీసుకోండి, మీరు ఇంకో ఇక్కడ పైన ఉన్న వాటిలోంచి, వీటిలోంచి ఈ పేర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ అట్లనే ఉంటది, ఇదేం మారదు, ఈ వాల్యూ అట్లనే ఉంటది. ఓకే, ఈ లోన్ ప్లేస్ లో మీరు ఏవైనా తీసుకోవచ్చు, ఇది డీబీటిక్ తీసుకోవచ్చు, క్లిక్ తీసుకోవచ్చు, డీ ఫ్రాగ్, డీ లింక్, క్లేజ్, ఎన్ని ఉన్నాయి వాల్యూస్, ఇందులో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మీరు ఒకటి తీసుకొని జనరేట్ చేయొచ్చు, వాడు పలాందే జనరేట్ చేయమని లేదు కదా. ఓకే, అండ్ ఇక్కడ ఫ్లాగ్స్ ఇది ఓకే, మై నేమ్ ఈజ్ వైష్ణవి ఇది కూడా ఓకే, నాచ్ ఇట్లు ఓకే, స్కై బ్లూ ఇది కూడా ఓకే. వీటితోటే మారుతుంది మీకు, ఇప్పుడు వైష్ణవి కలిసి వచ్చే లోన్ కూడా మారుతుంది. ఇది కామన్ గా అందరు అదే వాడాలి కాబట్టి అదే ఉంటుంది. ఇది తీసుకొని వచ్చి బాక్స్ ప్లాటే కదా, కొంచెం నేను ఇప్పుడు చెప్పిన దాన్ని కొద్దిగా యూటిలైజ్ చేసుకోండి, రఫే ఉంటుందేమో కానీ నాట్ షూర్. చాట్ జీపీటీలోకి వచ్చి అక్కడ బాక్స్ ప్లాట్ ఉంది కదా, అది పేస్ట్ చేయండి. ఓకే, యాడ్ ఎక్స్ట్రా ఫీచర్స్, స్టూడెంట్ స్టైల్. ఓకే, అది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాయి ఇట్లా. ఓకే, సో దిస్ యూ కెన్ యూజ్, ఇంత యూజ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. లేదా పెద్దగా అనిపించింది అనుకో, మేక్ ఇట్ సింపుల్. అయిపోయిందా, సింపుల్ అయిపోయింది కదా. ఇంత పెద్దది కావాలా, ఇది కావాలా, మీకు ఏది కావాలో అది కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకొని అక్కడ యూజ్ చేసుకోండి. ప్లాట్ జనరేట్ అయింది దాని కిందనే కదా, మీరు వాల్యూస్ అక్కడ ఏముందో, ఇప్పుడు ఇది వాల్యూస్ జనరేట్ చేస్తుంది, ఈ గ్రాఫ్, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇంప్రూవైజ్ అయ్యి జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీని కింద మళ్ళీ గ్రాఫ్ ఇది వచ్చింది కదా, అంటే ఇది మీరు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాపీ చేసుకొని, ఇప్పుడు ప్లాగరిజం వస్తే, రాకపోతే వదిలేయండి, వచ్చింది అనుకోండి, అక్కడున్న కోడ్ తీసుకొచ్చి కంటిన్యూస్గా చేస్తూ ఉంటే వస్తుంది సార్ అని చెప్పి వస్తుంది కంప్లైంట్. కానీ ఆ లోపల ఉన్న వాల్యూస్, టెక్స్ట్ ఎంత ఉంది అందులో, ఇంతకుముందు దాంట్లో టెక్స్ట్ లేదు, ఇక్కడ ఎంత ఉంది టెక్స్ట్, ఇప్పుడు టార్గెట్, బ్యాడ్ ఫ్లాగ్, లోన్ అమౌంట్ ఎక్కువ వచ్చింది కదా టెక్స్ట్, సో నీకు యూనిక్ వస్తుంది. ఇది ఇలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం యూజ్ చేయండి, చిన్న చిన్నవి ఉన్నాయి, అంటే ఎక్కువ కంటెంట్ లేదు ఇందులో. ఇలా ఉందా, ఇక్కడ ఓపెన్ చేశాను నేను, పోయింది అది. అదే పీడిఎఫ్ సరే, ఇక్కడ అట్లా మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్ని ఉన్నాయి, మహా అయితే ఒకటి రెండు రెండు బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా నువ్వు మార్చేది ఏం లేదు వీటిలో.
ఎన్ని యాస్టీస్ ఉంటాయి ఆ రెండు బొమ్మలకి కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ యాస్టీస్ ఇదే ఫార్మాట్ అందరు ఫాలో అవ్వాలి. తర్వాత డిరోగ్ డీలింక్ ఇవన్నీ ఒకటే టైప్ స్టైల్లో అన్ని చేస్తున్నాం మనం. ఇది కూడా ఒకదానికి చేస్తే అన్ని చేయాల్సి వస్తుంది. సేమ్ వాడు ఇచ్చిన ఫార్మాట్ అంటే దాన్ని మనం మార్చలేండి. ఏం చేస్తాం, అంతే. ఇది ఎవరిది, ఇది వైష్ణవి ఫైల్ ఇంటర్ప్రిటేషన్ పెట్టి తీసేసేయండి. ఒక పెడితే యాడ్ చేసుకోండి. అర్థమైందా? సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్ థింగ్ వైష్ణవి ఉండొద్దు, పేరు పెట్టకండి. ఏదో ఒక ర్యాండమ్ డిఎఫ్ నేమ్ ఇవ్వండి. VAI_DF అని ఇవ్వండి. ఓకే, లేదా మొత్తం ఇచ్చాను, వైష్ణవి ఇచ్చాను, వైష్ణవి_DF అని ఇచ్చాను. ఇప్పుడు మీరు స్వాతి_DF ఇచ్చి కావ్య_DF ఇచ్చేసి ఆయన పేరు DF ఇస్తే అర్థం అవ్వదా? మనకి తెలిసిపోతుంది కదా. 5 సబ్మిట్ చేశారు, ఎందరు ప్లాగరిజం ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ 80% వచ్చింది. సింప్లిఫైడ్గా దగ్గరగా వస్తుంది. నేను దగ్గరగా అబ్జర్వ్ చేసి ఎవాల్యుయేట్ చేయిస్తాను మీకు. సింప్లిఫైడ్ ఉంటాయి, ChatGPT నుంచి మనం ఎవాల్యుయేట్ చేసి తీసుకొని రాసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఓకే, సో ప్రస్తుతం అయితే సింప్లిఫైడ్ చేసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ చేంజ్ యువర్ పాత్. సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ వాల్యూ తీసుకునేటప్పుడు ఈ వాల్యూస్ తీసుకుంటాం కదా, ఇందులో ఈ లోన్ ఒకటి కాదు, లోన్ ప్లేస్ లో యూ కెన్ యూస్ ఎనీ అమాంగ్ దీస్ థింగ్స్. ఈ సమ్మరీ కింద ఉన్న వాటి నుంచి, ఎందుకంటే సమ్మరీ వేటికి వస్తుంది, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్కే వస్తుంది సమ్మరీ. అందులో ఒకవేళ ఎస్ నోలు టెక్స్ట్ అంటే ఏదైనా కంట్రీ నేమ్స్ అట్లాంటివి ఉన్న వాటికి రాదు. అండ్ బాక్స్ ప్లాట్ దేనికి జనరేట్ చేయగలను? న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే జనరేట్ చేయగలం. ఇది ఒకటి మ్యాండేటరీగా ఇదే పెట్టాను కాబట్టి దీన్ని మనం ఈ లోన్ అనే వాల్యూని మనం మార్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ వైష్ణవిని Ctrl+H రీప్లేస్ చేసిన వెంటనే ఈ లోన్ ఉంది కదా, లోన్ రీప్లేస్ చేయకండి. ఇది ఒక్కది ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ చెక్ చేసుకోండి, లోన్ ఇక్కడ ఉంది, లోన్ మార్చండి. కింద మీరు దేనికి ఇచ్చారు? హిస్టోగ్రామ్ లోన్కే ఇచ్చారు. నాకు తెలిసి మీరు ఏంటంటే ఓన్లీ డిఎఫ్ ఒకటే మార్చారు, లోన్ని మార్చలేదు. అర్థమైందా? అందుకు ప్రాబ్లం ఇది. ఇంకోటి అందుకే ఇంత ప్లాగరీస్ వస్తుంది. మామూలుగా ఎప్పుడు మనం టెస్ట్ చేసినా కూడా ఇంత ఎప్పుడు రాలేదు. అంతేనా? అది మేబీ ఆ స్క్రీన్ షాట్స్ వల్ల ఎప్పుడు అంత కనపడలేదు, కానీ అవుట్పుట్ కోడ్ ఇది అని వాడికి అర్థమవుతుంది. డన్. ఎక్సెల్ ఫైల్ వీలుంటే కొత్తది డౌన్లోడ్ చేసి తీసుకోండి. IS-521 ఏదైనా లాగిన్ ఉంటే, ఇప్పుడు రీసెంట్ ఫైల్ అప్లోడ్ ఉంటుంది కదా, నేను లాస్ట్ టైం ఏదో ఒక అసైన్మెంట్లో చూసినప్పుడు వాడు ఎక్సెల్ ఫైల్ అప్డేట్ చేశాడు వాడు. ఓకే, ఎవ్రీ టైమ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ IS-523 డౌన్లోడ్ చేసుకొని చేయండి. ఉంది ఎవరి దగ్గర ఒక్కడున్నా చాలు. ఉంటే డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. అంటే ఏం లేదు, మీరు మళ్ళీ దాన్ని ఫైల్ మారితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆ HMEకి ఫైల్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం అంతే. అయ్యే ఉంటాయి అన్ని. ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేసే ఫార్ములాస్ ఫైల్ని బట్టి ఉంటుంది కరెక్టే, కానీ ఆ ఫైల్లో ఉన్న వాల్యూస్ ఇప్పుడు HMEకి వేసాము ఇక్కడ. ఈ HMEకి వేసి స్ట్రక్చర్ కొట్టా అనుకోండి, అందులో ఏమేమి పేర్లు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది చెప్తుంది. మరి సమ్మరీ కొట్టారనుకోండి, అందులో ఉన్న డేటా అంతా సమ్మరీ చేయగానే మీకు తెలిసిపోతే అయ్యే వాల్యూస్ ఉన్నాయా వేరే ఉన్నాయా అని. ఓకే, సో కింద ఇదంతా అన్ని ఫంక్షనాలిటీస్ అన్ని అయ్యే ఉంటాయి. వాడు ఎందుకంటే వాడు ఖచ్చితంగా HMEకి ఫైల్ ఇచ్చి ఉంటాడు. ఒకవేళ వేరే ఉంటే నాకు చెప్పండి. అంటే సో ఈ ఫస్ట్ 3 ఏరియాస్ మార్చుకుంటే, ఇది ఒకవేళ మరి సేమ్ వచ్చింది, సింపుల్గా ఉంది అనిపించింది అనుకోండి, జస్ట్ ఆస్క్ ఇట్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు యూజ్ చేయాల్సింది ChatGPTలో అయితే స్టూడెంట్ స్టైల్ అని యూజ్ చేయండి. ఇది ఇక్కడ స్టూడెంట్ స్టైల్ అని యూజ్ చేయండి, అదర్వైజ్ స్టూడెంట్ ప్లేస్లో లెర్నింగ్ స్టైల్ అని యూజ్ చేయండి. లెర్నింగ్ స్టైల్ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. అందరూ అదే కమాండ్ యూజ్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంటర్మీడియట్ అనండి ఒకసారి. ఓకే, సో ఎర్లీ లెర్నర్ అట్లా మల్టిపుల్ ఆప్షన్స్, ఆ ఆప్షన్ యూజ్ చేస్తే దానికి తగ్గట్టుగా కొంచెం డివైడ్ చేసి విడగొట్టి పెద్దగా చేసి అట్లా ఇట్లా కొంచెం మార్పుగా ఇస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన కామెంట్స్ని యాస్టీస్ వాడకండి. డన్, అర్థమైంది అనుకుంటా. సో ఇది కొడితే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది చూడండి, లెర్నింగ్ స్టైల్. దానికంటే ఇది కొద్దిగా బెటర్గా వస్తుంది. ఇక్కడ కామెంట్స్ వచ్చాయి, ఇందాక ఇది అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది లెర్నింగ్ స్టైల్. సో సింపుల్ అంటే సింపుల్గా వచ్చేస్తారు, 2 లైన్లో అయిపోయింది కదా అట్లా. సరేనా? మొత్తం కాపీ పేస్ట్ చేసుకోకండి, అండ్ ఇది మనం యూనిక్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి వస్తుంది. డన్.
వీడియో అప్లోడ్ చేస్తా.